హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఆవకాయ పచ్చడి పెడుతున్నాండి. ఆవకాయ పచ్చడికి ముందుగా నేను ఒక బకెట్లో వేసి నీళ్ళు శుభ్రంగా ముందుగా ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టానండి. నానబెట్టేసి కడిగేసి వేరే బకెట్లో వేసి కొద్దిగా బాగా కడిగి తీసేసి బట్ట మీద ఆరబెట్టుకున్నాండి. నీడని ఆరబెట్టుకోవాలి, ఎండలో పెట్టొద్దండి. ఆ ముచ్చులన్నీ తీసేసి కటింగ్కి పంపించాను. ఆ లోపల మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్ని రెడీ చేసుకుందామండి. అల్లం కూడా సన్నగా కట్ చేసి ఆరబెట్టేసుకున్న ఈ మారు ముక్కలు కొట్టించుకొని వచ్చారు కదా, ఒక మంచి బట్ట మీద పోసేసి తెల్లటి బట్టతో నీట్గా తుడుచుకుందాం. ఆ లేయర్ లాగా వస్తుందంటే కండ పైన మనకు టెంక పైన ఉంటుంది, అదంతా తీసి శుభ్రంగా కడిగేసి కడగొద్దు, తుడుచుకోవాలి బట్టతో. ఆల్రెడీ కాయలు కడిగేసాం కాబట్టి ముందుగా ముక్కలన్నీ బాగా నీట్గా తుడుచుకొని పక్క ఒక బౌల్లో పెట్టానండి. దానికి సరిపడేదంతా నేను 2 కేజీలు ఆయిల్ గానిగ నూనె అండి, ఆవాలు 1/2 కేజీ, మెంతులు 1/2 కేజీ, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 కిలో, ఒక 1/2 కేజీ మేము తొక్కలు తీసి పెట్టేసుకునే ఎల్లిపాయలు, ఉప్పు 1/2 కేజీ, కారం సరిపడంత అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాండి. 1/2 కిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ రుబ్బి పెట్టేసుకున్నా, ఎల్లిపాయలు అల్లం వేసి రుబ్బి పెట్టేసుకున్నా, మెంతులుగుని ఒక 1/2 కేజీ వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నా, మెత్తగా రుబ్బి పెట్టేసుకున్నా అండి. మనకు గరుగ్గా ఉంటే మిక్సీ మన జుల్లడ పోసుకోవచ్చు, వేయించుకునేది కాబట్టి బాగా మెత్తగా వచ్చింది. పచ్చిది అయితే కొంచెం గరుగ్గా ఉంటుంది, మిక్సీ జుల్లడ పోయాలి. ఆవాలు కూడా అండి, నేను ఎండ లేదని చెప్పి చల్లగా ఉందని చెప్పేసి నేను కొద్దిగా గోరువెచ్చగా వేయించుకున్నాను. మనం మెంతులు వేయించాక స్టవ్ కట్టేసినా కొద్దిగా పెన్న వేడిగా ఉంటుంది, ఆ వేడికి వేయించుకున్నా. అవి వేయించుకొని మిక్సీ పట్టేసుకుని మెత్తగా, ఎల్లిపాయలు కూడా 1/2 కేజీ పైన తోకలు కట్ చేసి పెట్టేసానండి. పైన పొట్టు తీసేసుకొని లైట్గా తీసే పొట్టుకుని ఒక 1/2 కేజీ ముక్కలకు కలుపుకొని ఆయిల్ పక్కకు పెట్టేసుకుని, కేజీన్నర ఆయిల్ ఏమో కాసి పక్కకు పెట్టేసుకున్నా అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్లో మనం కలుపుకుందాం. తర్వాత అది కొంచెం వేడి తగ్గాక ఆ పేస్ట్ కలుపుతాం. ఆయిల్ మరి వేడిగా ఉన్నప్పుడైతే మాడిపోతుందని చెప్పేసి ముక్కలను రెడీ చేసి పెట్టుకుని, కారం కూడా డబ్బాలో ఆడిచ్చిన కారం అండి, చాలా ఘాటుగా ఉంది, చూసుకొని వేసుకుందాం మనము కారము. కాయ కూడా అదేవిధంగా పుల్లగా ఉందండి. నేను ఉప్పు అయితే 1/2 కిలో పెట్టాను కానీ అంత పోయిన కొంచెం చూసి పోస్తాను, మళ్ళీ 3వ రోజు ఎలానో కలుపుకుంటాం కాబట్టి. నేను ఇప్పుడు ఈ ముక్కలు ఈ గిన్నెతో కొలుచుకుందాం. ఈ గిన్నెతో ఎన్ని ముక్కలు అయితే కొంచెం చూసి దాన్ని బట్టి ఉప్పు కారం వేస్తాను. మిగతా అయితే నేను హాఫ్ వేస్తుంటాను కదా. ఆవుపిండి మాత్రం చాలా తగ్గించానండి ఈసారి. పోయినసారి 1/2 కేజీ, ఇప్పుడు మన 4 గిన్నెలు ముక్కలైతే 1 గిన్నె కారం 1 గిన్నె ఆవుపిండి వేస్తాను. అందుకని ఈసారి అయితే అంత వేద్దు అనుకుంటున్నాను, అందుకని పావు కేజీ వేసాను. ఈ గిన్నెతో 5 గిన్నెలు ముక్కలు అయినాయండి, బాగా పుల్లగా ఉంటాయి. మామిడికాయ ముక్కలు 5 గిన్నెలు అయినాయి కదా. ఇప్పుడు 1/2 కిలో నూనె పక్కకు పెట్టేసాను కదా, కాయకుండా ఉండేది పచ్చి నూనె, ఆ నూనె పోసేసుకుందాం ముక్కల పైన. పోసేసి ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసి చక్కగా మన చిన్నపిల్లలకి నలుగు పెట్టడం అంటారు కదండి, చక్కగా ముక్కలన్నీ అలా బాగా ముక్కలకు అన్నిటికి నూనె పసుపు పట్టేలాగా బాగా కలుపుకుందామండి. చక్కగా కలిపేసుకుంటే మనం ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ముక్క ఎన్ని రోజులు ఉన్నా కరకరలాడుతూ చక్కగా బాగుంటుందండి. ఉప్పు వేసామనుకుంటే ముక్క మెత్తబడిపోతుంది ముందే ఆవకాయ ముక్కలలో. అందుకని పసుపు ఆయిల్ వేసి బాగా చక్కగా కలిపి పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు నూనె కూడా కొద్దిగా చల్లారింది కాబట్టి మనం అల్లం వెల్లిపాయ పేస్టు నూనెలో వేసేసి కలిపి పెట్టేసుకుందాము. కొద్దిగా గోరువెచ్చుకున్నప్పుడు వేస్తానని చెప్పాను కదా, కొంచెం గోరువెచ్చకంటే కొద్దిగా వేడిగా ఉంది. చూడండి ఎలా పొంగిపోతుందో, పాలగిన్నె మన పాలు పొంగినట్టే పొంగిపోతుంది. భయం వేసింది, కింద ఎలానో పెద్ద గిన్నె పెట్టిన కాబట్టి సరిపోయింది, లేదంటే లేదు. ఆ కంగారులో నేను కెమెరా జరిపేసాను, వెనక్కి చూసుకోలేదు. ఇంకా అలా కంటిన్యూ చేసేసుకున్నా. వెనక్కి ఉంది కదా, ముందు జరపలేదు, నేను మర్చిపోయాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం ఆయిల్ వేసి కలిపేసి పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మళ్ళీ బౌల్ తీసుకొని అదే మనం ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలిచామో అదే గిన్నెతో కారం దండగా వేసానండి. ఒక 1/2 గిన్నె మెంతి పొడి, 1/2 గిన్నె ఆవాల పొడి, ఒక కప్పు నిండా ఎల్లిపాయలు వేస్తున్నా. ఒక కప్పు నిండా ఎల్లిపాయలు. ఉప్పు మాత్రం నేను 1/2 కిలో తీస్తున్నాను, దాంట్లో కొద్దిగా తీసి పెట్టేసి మొత్తం కలుపుతున్నా. మొత్తం వేస్తలేను, కొంచెం తీసానండి, ఎందుకంటే మళ్ళీ 3వ రోజు చూసుకొని వేసుకుంది ఎక్కువ అవుతుందేమని చెప్పేసి. అన్నీ వేసుకొని ఉప్పు కారం ఎల్లుల్లిపాయలు ఒక గుప్పెడు మెంతులు కొంచెం వేయించారంటే పచ్చి కాకుండా అన్నీ వేసుకొని చక్కగా ఉప్పు కారం మెంతి పొడి ఆవుపిండి ఎల్లుల్లిపాయలు అన్నీ కలిసేలా కలుపుకుందామండి. ఇప్పుడు చూసి కొంచెం ఇట్లా కొద్దిగా జరిపిందండి, కెమెరా వెనక్కి జరపలేదు, ఇంకా చూసుకోలేదు. అలా మొత్తం అయితే కారము ఆయిల్ కలిపి మొత్తం అయింది. ముక్కల దగ్గరికి వచ్చా చూసుకొని కొంచెం జరిపేస్తాను. అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మన పనులు. ఏది ఎట్లుండే కొంచెం చూసుకోండి, నా పని నేను చేసుకుంటూనే పోతున్నా, కానీ సరిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అది కనిపించలేదు. ఇప్పుడు ముక్కలకు అన్నిటికీ ఇందాక మనం పసుపు ఆయిల్ ఎలా పట్టించామో అలానే ఇప్పుడు కారము మెంతి పొడి ఆవాల పొడి ఎల్లుల్లిపాయలు ఉప్పు అన్నీ వేసాం కదా, అన్ని ముక్కలకు బాగా కలిపేలాగా పట్టుకోవాలండి. చక్కగా కింది అంటే లోపల ముక్కలు కలవకుండా చేతి మంచిగా కలిపేసుకొని, ఇందాక కొంచెం ఆయిల్ తీసి పెట్టాం కదా, ఆయిల్ కూడా పోసేసుకుందాం. ముక్కల కోసం 1/2 కిలో పెట్టాను కదా, అది కూడా మొత్తం పోసేసుకొని, ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేడిగా ఉందని చెప్పాను కదా, కలుపుదాం. కొంచెం వేడిగా ఉందండి, ఎందుకు వేడిగా ఉండేది పోస్తే పచ్చడి ఖరాబ్ అవుతుంది ఏమో తెలియదు, కానీ కొంచెం చల్లన్నా కలుపుదామని చెప్పేసి ఎన్ని పక్క పెట్టేసి గిన్నెలు చూడండి, బోల్డ్ గిన్నెలు. కానీ ఎంత పని ఉంటుందో
అసలు ఎంత టేస్టీ ఆవకాయ పచ్చడి సంవత్సరం రోజులు తింటామో అంత కష్టం ఉంటుందండి. కానీ నిజంగా ఆ పని చేసేటప్పుడు కష్టపడతాం అబ్బా! ఇంత రిస్క్ అవసరమా అనిపిస్తది కానీ, పచ్చడి తినేటప్పుడు మాత్రం ఇంత శ్రమ కనిపించదండి నిజంగా. ఎంత రిస్క్ పడ్డా కానీ అంత టేస్టీ పచ్చడండి. ఎంత బావుంటదో సంవత్సరం పాటు హాయిగా తిని పెట్టొచ్చు. ఒక్కరోజు కష్టపడితే చాలండి. ఆ ఫలితం అంతా అసలు ఎట్లా పోతదో ఆ పచ్చడి తినేటప్పుడైతే ఇదంతా గుర్తే రాదసలు మనకు ఆ శ్రమంతా. చక్కగా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఏసేసుకొని ఆయిల్ మొత్తం పోసేసి చక్కగా కలిపేసుకుందామండి. పచ్చడంతా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్‌గా ఉందో. మూడో రోజు చూడాలబ్బా! ఇప్పుడు మాత్రం ఆ గిన్నెలో ఉంచితే గిన్నె పాడైపోతది. పచ్చడి బాగుండదు. ఒక ప్లాస్టిక్ డబ్బాలైతే ఏసి పెడుతున్నా అండి ఇప్పుడు ప్రస్తుతానికి. తర్వాత నేను తీసి ఒక మామూలుగా డబ్బాలలో వేరే డబ్బాలలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానండి. పర్ఫెక్ట్‌గా వచ్చినా గానీ సరే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటా. 3 ఏండ్లు ఉన్నా గానీ మనకు చక్కగా పచ్చడి కలర్ఫుల్‌గా ఉంటే నేనైతే బయట పెట్టను. ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకుంటాను. 2 డబ్బాలలో ఏసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. చక్కగా పచ్చడి అంతా రెడీ అయిపోయింది. మూడో రోజు చూపిస్తాను. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈజీ కొలతలతో మీకు ఎవరికన్నా అర్థమైంటే పచ్చడి పెట్టుకొని ఎలా పెట్టుకున్నా ఎలా ఉందో కామెంట్ చేయండి. బోలెడు గిన్నెలు ఎన్ని క్లీన్ చేసుకుంటానికి బోలెడు పని. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా పచ్చడి పెట్టుకున్నా కామెంట్ చేయండి.